న్యూస్ అండ్ వ్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బంగారం, వజ్రం, వెండి తగ్గింపు ధమాకా. బంగారానికలపై తరుగులు 1% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తక్కువ. మీ లలితలో ధరలు కంపేర్ చేయండి. ఎక్కడ తక్కువో అక్కడే కొనండి. సొంత భూమి కొనాలనేది ప్రతి ఒక్కరి కల, అది అవసరం కూడా. అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, నమ్మకం గల ఆదిరి గ్రూపే మనకి బెస్ట్ చాయిస్. రాజకీయ నాయకులకు వలపు వల. కర్ణాటక అసెంబ్లీలో భారీ దుమారం. మనీ సెర్చింగ్ లో రేవంత్ సర్కార్. అందాల ఆరబోతతో ఖజానాకు వల. అక్రమంగా చొరబడ్డ విషనాగులెన్నో. విషనాగులకు పుట్టిన పిల్లనాగులింకెన్నో. నేటి నిజం ఉదయం 8 గంటలకు, మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు మీ రాజ్ న్యూస్లో. వెల్కమ్ బ్యాక్. ఇక ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టులు అనే ప్రధాన అంశాన్ని మనం ఆంధ్రజ్యోతి పేపర్లో చూడొచ్చు. తెలంగాణ తిరోగమనం. హరీష్ రావు నిన్న కామెంట్ చేసిన అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడిన వ్యాఖ్యలను కూడా ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ ఆంధ్రజ్యోతిలో మనం చూడొచ్చు. అభివృద్ధికి స్పీడ్ బ్రేకర్ల రేవంత్ పాలన, బడ్జెట్లో అంకెల గరడి తప్ప ఏమీ లేదు. జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్. ఏ గ్రామంలోనైనా రుణమాఫీ 100% అయిందా? మొహబ్బత్కి దుకాన్ కాదు, నఫ్రత్గా మకాన్ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం ప్రతీకార రాజకీయాలతో క్షీణించిన రాబడి, ఎక్కలేని మాంద్యం తెలంగాణలోని ఎందుకు? మా హయాంలో అప్పు 4.22 లక్షల కోట్లే. గ్రామాల నుంచి మండలాలకు మేము రోడ్లు వేసాం. బడ్జెట్పై చర్చలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడిన వ్యాఖ్యలను ఇక్కడ ప్రధాన అంశంగా ఆంధ్రజ్యోతిలో మనం చూడొచ్చు. తెలంగాణ తిరోగమనం అనే హెడ్డింగ్ తోటి. అయితే ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టులు, అగ్ని ప్రమాదంలో బయటపడ్డ గుట్టు, ఏ వార్తను కూడా ఆంధ్రజ్యోతిలో హైలైట్గా మెయిన్ హెడ్డింగ్లో తీసుకోవడం జరిగింది. హోలీ నాడు జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది. అక్కడి వరకు ఓ గదిలో కనిపించిన డబ్బుల కట్టలు. ఈ నెల 14గా ఈ ఘటన జరిగితే 21న వెలుగులోకి 15 నుంచి 50 కోట్ల దాకా ఉంటుందంటూ కథనాలైతే ఉన్నాయి. ప్రభుత్వ వర్గాల ద్వారా సిజేఐకి ఈ సమాచారం. ఆయన నేతృత్వంలో సమావేశమైన కొలీజియం జస్టిస్ వర్మ బదిలీకి ఈ భేటీలో ఏకగ్రీవ ప్రతిపాదన అంటూ కూడా ఈ వార్తని మనం చూడొచ్చు. ఇక తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వండి, ఆర్ఏడిఎఫ్ కింద మంజూరు చేయండి, సూక్ష్మ నీటిపారుదలకు నిధులు ఇవ్వండి, కొత్తగా పిఐసిఎస్లను ఏర్పాటు చేయండి, నాబార్డు చైర్మన్ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక చెన్నై అఖిలపక్ష సమావేశానికి సీఎం పునర్విభజనపై స్టాలిన్ అధ్యక్షతన నేడు పలు పార్టీల భేటీ పాల్గొనున్న సీఎం. పిసిసి చీఫ్, జేఏసీలో కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ చెన్నై చేరిన కేటీఆర్ బృందం అంటూ ఈ వార్తను కూడా మనం ఆంధ్రజ్యోతిలో ప్రధాన అంశంగా చూడొచ్చు. ఇక నమస్తే తెలంగాణ పేపర్లో ఒకసారి మెయిన్ అంశాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. వాలిన చేను కూలిన రైతు అంటూ మెయిన్ హెడ్డింగ్ తోటి నిన్న పడిన అకాల వర్షానికి పంట దెబ్బతిన్న రైతుల అంశాలను ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. 5 ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం దెబ్బతిన్న పంటలు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, సాగర్ డేంజర్ బెల్స్, డెడ్ స్టోరేజ్కి చెరువులో నీటి మట్టం, వరద కాలువలకు ఆగిపోయిన నీళ్లు, నిలిచిపోయిన వరద కాలువ మోటార్లు, నీరు లేక బోసిపోతున్న ప్రధాన కాలువ, 30,000 ఎకరాల ఆయకట్టుపై నీలి నీడ, తీవ్ర ఆందోళనలో అన్నదాతలు, సిరిసిల్ల నుంచి విడుదల చేస్తేనే గట్టెక్కిదే అంటూ కూడా సాగర్ డేంజర్ బెల్స్ అని కూడా ఇక్కడ వార్తను మనం చూడొచ్చు. అయితే తెలంగాణలో ఒకవైపు వరి పంట కోతలకు సిద్ధమవుతుండగా మరోవైపు నీళ్ల కొరతతో చివరి వరకు నీరందడం లేదు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఎండిన వరి పొలాల్లో రైతు బూక్య రమేష్ నాయక్ అక్కడ పంట చేతికి అందే సమయంలో నీళ్లు లేక ఎండిపోతున్న వార్తను కూడా మనం, ఆ ఫోటోను కూడా మనం చూడొచ్చు. నమస్తే తెలంగాణలో దక్షిణాదికి అన్యాయమయ్యే చెన్నై
నేడే చెన్నైలో అఖిలపక్ష సమావేశం హాజరవుతున్న బీఆర్ఎస్ బృందం ఆ వార్తను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అయితే నిన్న సోషల్ మీడియాలో వార్తల్లో ప్రధానంగా ట్రెండింగ్గా నిలిచిన వార్తల్ని ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో యాంకర్ శ్యామలపై పంచకోట పోలీస్ స్టేషన్కు కేసు నమోదైంది. ఈ పోలీస్ స్టేషన్లో ఈ కేసులో సుమారు 25 మందిపై కేసులు నమోదైతే వారందరినీ పోలీసులు విచారణకు పిలుస్తున్నారు. దీంతో శ్యామల సైతం విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఈ విచారణకు యాంకర్ శ్యామల గైరు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో యాంకర్ శ్యామల హైకోర్టును ఆశ్రయించారు. బెట్టింగ్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్యాష్ చేయాలని శ్యామల ఆ పిటిషన్లో కోరారు. ఈ నేపథ్యంలో పిటిషన్ను హైకోర్టు శుక్రవారం విచారించింది. అనంతరం పై విధంగా యాంకర్ శ్యామలకు తెలంగాణ హైకోర్టు కీలక సూచన అయితే చేసింది. మరోవైపు బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్స్ చేసిన చాలామంది ప్రముఖులను పోలీసులు విచారణకు పిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇంకోవైపు బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. బెట్టింగ్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన కేసులపై పోలీసులు దృష్టి సారించారు. ఈ ఏడాదిలో 15 మంది బెట్టింగ్ ఊపిలో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా గుర్తించారు. ఇందులో యువత ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 25 కేసులు నమోదయ్యాయి. దీంతో బెట్టింగ్లో చిక్కుకునే ఆత్మహత్యల కేసులను పోలీసులు వెలికి తీస్తున్నారు. ఆత్మహత్యలకు కారణమైన బెట్టింగ్లపై ఆధారాలను సైతం పోలీసులు సేకరిస్తున్నారు. ఆత్మహత్యలకు కారణమైన బెట్టింగ్ యాప్స్ను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ప్రమోటర్ను పోలీసులు నిందితులుగా చేర్చారు. అయితే బెట్టింగ్ ప్రమోటర్లను ప్రమోషన్స్ చేసిన వాళ్ళలో కొంతమంది కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి విదేశాలకు పారిపోయినట్టుగా తెలుస్తుంది. ఇందులో కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. సినీ ప్రముఖులు కూడా కొంతమంది విచారణకు హాజరు కాకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే పోలీసుల నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండనుంది, విచారణకు సహకరించిన వారి పట్ల పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాలి. అయితే విదేశాలకు పారిపోయిన వారిపైన కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాలి. అయితే నిన్న ఇమ్రాన్ ఖాన్ అనే ఒక యూట్యూబర్ అతను ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. నేను బెట్టింగ్ యాప్ని అయితే ప్రమోట్ చేశాను, కానీ నా పైన కొన్ని అన్వేష్ లాంటి ఒక యూట్యూబరు మా ఫ్యామిలీని దూషించడం పర్సనల్గా కరెక్ట్ కాదంటూ కూడా ఒక వీడియోని అయితే తను చేసి పంపించడం జరిగింది. ఇన్ని రోజులు తను ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాడు, కానీ తను అన్వేష్ అనే ఒక వ్యక్తి తన ఇంట్లో లేడీస్ పైన ఆమె పైన కూడా అసభ్య పదజాలంతో ఒక వీడియోని పంపించడం, సోషల్ మీడియాలో వైరల్ చేయడం నాకు చాలా బాధ అనిపించింది అంటూ అతను ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియోని అయితే పంపించడం జరిగింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. అయితే ఇలాంటి యాప్స్ పైన ఒక ఉద్యమం తీసుకొచ్చినప్పుడు ఇలాంటి కామెంట్స్ చేయడం అయితే అన్వేషి చేసిన పని అయితే కరెక్ట్ కాదని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే ఈ టాపిక్ డైవర్ట్ అవుతుంది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ పైన పోరాటం జరుగుతున్న సమయంలో ఎలాంటి సంబంధం లేని ఇంట్లో ఉన్న లేడీస్ పైన ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అనవసరంగా ఎలాంటి సంబంధం లేని వాళ్ళని బదనం చేయడం తప్పితే ఏం లేదంటూ కామెంట్ చేయడం మనం చూస్తున్నాం. అయితే అన్వేషి చేసింది మాత్రం ముమ్మాటికి తప్పు. ఇలాంటి సంబంధం లేని లేడీస్ని అయితే ఇలాంటి విషయాల్లోకి లాగకూడదని కూడా చాలామంది కామెంట్స్ పెడుతున్న పరిస్థితి. ఇంకా నెక్స్ట్ దివంగత సినీ నటి సౌందర్య మరణంపై విచారణ జరిపించాలని ఒక వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన వార్త కూడా ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ట్రెండింగ్గా నిలిచిన వార్త. సౌందర్య మరణం వెనుక ఉన్నది నటుడు మోహన్ బాబు అని తక్షణమే ఆయనపై చర్యలకు ఆదేశించాలని లేఖలో పేర్కొన్నాడు. ఖమ్మం జిల్లాకు చెందిన ఎదురుగట్ల చిట్టిమల్లు అనే వ్యక్తి గతంలో అనేక సార్లు నటి సౌందర్య మరణంపై పలు సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె మరణం వెనుక మోహన్ బాబు ఉన్నాడని, ఆమె ఆస్తి లాక్కోవడానికే ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో మరణించేలా చేశాడని, ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్కు వినతి పత్రం అందించాడు. తాజాగా ఇదే విషయం మీద సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు, ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, పోలీస్ కమిషనర్, డీసీపీ, ఏసీపీలకు ఫిర్యాదు లేఖ రాశారు. మంచు మోహన్ బాబుపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని లేఖలో ప్రశ్నించారు. సౌందర్య మరణంలో మంచు మోహన్ బాబు పాత్ర ఉందని, ఆమె భర్తతో కుమ్మక్కే న్యాయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అయితే వారు ఆరోపించడం జరిగింది. డబ్బు, హోదా బలంతో ఎందరినో బెదిరించి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని, ఆయన అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో నిజం తెలియడానికి సోషల్ మీడియా లేదా పత్రికలను అడ్డుకుంటున్నారని అన్నారు. భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పిస్తుంది, కానీ మంచు మోహన్ బాబుకి ఎందుకు వర్తించడం లేదని నిలదీశారు. 20 ఏళ్ల క్రితం జరిగిన ఈ కేసును తిరిగి విచారించాలని, మంచు మోహన్ బాబుపై తక్షణమైన
తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో న్యాయం కోసం తన ప్రాణాలైనా అర్పిస్తానని, దశల వారి ఉద్యమం చేస్తానని ప్రకటించారు. సౌందర్య ఆత్మకు శాంతి చేకూర్చేందుకు, స్త్రీల గౌరవం కోసం ఈ పోరాటం చేస్తున్నట్లుగా వారు తెలిపిన వార్త అయితే నిన్న సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టింది. ఇక నెక్స్ట్ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, తిరుమలలో హిందువులే పనిచేయాలి అనే వార్త కూడా నిన్న హైలైట్గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన నిన్న తిరుమలలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముంతాజ్ హోటల్ దేవాలయకు స్థల కేటాయింపు రద్దు చేస్తున్నట్లుగా తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో టీటీడీ ఆస్తులు అన్యక్రాంతం కానివ్వమని ఆయన అన్నారు. టీటీడీ ఆస్తులను ఆక్రమిస్తే తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మిస్తామని సంచలన ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. తిరుమల ఆలయంలో హిందువులే పనిచేయాలి, ఆలయ పవిత్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. తిరుమల ఆలయంలో సాగునీటి, తాగునీటి సమస్య రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా మనవడు నారా లోకేష్ కుమారుడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి భారీ విరాళం అందజేశారు. అనంతరం భక్తులకు భోజనం కూడా వడ్డించారు. అంతకుముందు సీఎం చంద్రబాబుకు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అర్చకులు లాంఛనంగా స్వాగతం పలికారు. శ్రీవారి సేవలో ఆయనతో పాటు నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ అయితే ఉన్నారు. ఇక మరో ప్రధాన అంశం, రాష్ట్రంలో వడగండ్ల వాన, సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అనే మెయిన్ హెడ్డింగ్ లైన్ తోటి, తమ్నెల్ తోటి ఒక వార్త కూడా నిన్న మనం చూసాం. ఇది కూడా బాగా వైరల్ అవుతున్న వార్త. తెలంగాణలో నిన్న వడగండ్ల వాన బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. మరో 2 రోజులు కూడా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో ఎదురుగాలు, వడగండ్ల వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఆల్రెడీ వారు ప్రకటించిన నిన్న నైటు భారీ వర్షం అయితే చోటు చేసుకుంది. ముందే ఊహించిన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మార్కెట్ యార్డ్స్లో ఉన్న పంటలు తడిసిపోకుండా చూడాలని, వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలని అన్నారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముందస్తు చర్యలు చేపట్టాలని కూడా అప్రమత్తం చేశారు. ఇక నిన్న ప్రధానంగా నిలిచిన వార్త, రైతులందరికీ రుణమాఫీ చేయాలి. ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు వ్యాఖ్యలను కూడా ఒకసారి ప్రధాన అంశంగా నిన్న నిలిచింది. ఇది కూడా ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ సరిగ్గా అమలు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే అర్హులైన వారందరికీ రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జనగామ జిల్లాలోని నిడిగొండ గ్రామంలో 554 మంది రైతుల్లో 2 మాత్రమే రుణమాఫీ వచ్చిందని, మిగిలిన వాళ్లకు ఆధార సమస్యల వల్ల రాలేదని, లోపాలను వెంటనే సరిచేసి వారికి రుణమాఫీ చేయాలని పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ విశ్వవిద్యాలయం భూమి 400 ఎకరాలు అమ్మాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీనికి బదులుగా పేదలు ఆక్రమించిన భూములను క్రమబద్ధీకరించి రుసుము తీసుకుంటే ఆదాయం వస్తుందని, పేదలకు కూడా మేలు జరుగుతుందని సూచించారు. ల్యాండ్ మాఫియాలు తీసుకున్న భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వేయాలని, అంతేకాని విశ్వవిద్యాలయాలు భూమిని అమ్మవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామంటూ కూడా వారు చెప్పడం జరిగింది. ఇది ఇవాల్టి న్యూస్ అండ్ వ్యూస్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకురు. లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గిపోయిద్దాం. ఓకే, వజ్రా